యవనస్తుల చేతిలో ఏముందండి ఇప్పుడు? ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. దానిలో ఎన్ని వ్యర్థమైనవి వస్తున్నాయి తెలుసుకోకూడని కూడా. వయస్సుకు మించినవి తెలుసుకుంటున్నారు, వయసుకు మించినవి చూస్తున్నారు, వయసుకు మించినవి తెలుసుకొని వారి జీవితాన్ని అదో గదికి తీసుకువెళ్ళిపోతుంది. దేవుని సందులో ఉన్న పిల్లలైనా, దేవుని సందులో ఉన్న పెద్దలైనా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు అనేకులు. మన పెద్దల పాట కూడా బాగా రాశారు కదా, దీంట్లో కూడా ఉంది కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలనయ్యా అని ఆయన సందులో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి మనం ఏ రోజైనా అయ్యా ఇదిగో ఎంత మేలు చేసావు, ఎంత కార్యాలు చేసావు, ఇదిగో నీ సన్నిధిలో నేను ఒక్క క్షణమైన మోకరించి ప్రార్థన చేస్తానయ్యా, ఒక్క క్షణమైన నీవు చేసిన మేలు తలంచుకొని చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తానయ్యా. ఈరోజు ప్రయాణాల్లో తోడై ఉన్నావు, ఈ రోజున మార్గాల్లో తోడే ఉన్నావు, ఇదిగో నా బిడ్డల చదువుల్లో తోడే ఉన్నావు, నా బిడ్డల ఉద్యోగాల్లో తోడే ఉన్నావు, నీవు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తానయ్యా అని ఒక్క గడి అయినా ఆయన సందులో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా?